తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పీఎంసీ 25వ డివిజన్ కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి పదవులు కాదు ప్రజాసేవ ముఖ్యం. ఇక రాజకీయాల్లో ఉన్న నాయకులు పదవుల కంటే ప్రజాసేవ ముఖ్యంగా పనిచేయాలని పీఎంసీ 25వ డివిజన్ కార్పొరేటర్ అన్నారు. ప్రజాప్రతినిధి పదవీకాలం పరిధి ముగిసిన నేపథ్యంలో ఆదివారం నిరాహార కాలనీ వాసులు కార్పొరేటర్ కి ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక గడిచిన 5 ఏళ్ల కాలంలో తన డివిజన్ పరిధిలో ఎటువంటి లాభపేటక లేకుండా ప్రతి ఒక్కరికి సమస్యలు తీర్చాలని, అన్ని కాలనీల్లో మౌలిక వస్తువులు అభివృద్ధి పరచాలని కార్పొరేటర్ తెలియజేశారు. రానున్న కాలంలో సైతం ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాల సేవలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నిహారిక కాలనీ వాసుల అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కార్పొరేటర్ను ఘనంగా సన్మానించారు. ఇంట్లో ఉండడం వల్ల మీరంటే కవర్లు తీశారు లైన్ ఉండాలి. దూరం నుంచి అందరూ వస్తుంది. తీస్తారు వీడియో కూడా ఒక్క నుంచి చూడండి. రాజేంద్ర ఒక్కడే సార్ అవ్వండి అవ్వండి అందరికీ ఇంట్లో చికెన్ అవ్వండి. ఒక్క నిమిషం ఆగాను, వీడియో ఒక్క నిమిషం ఆగాను. 5 ఏళ్ళు మనందరం ముంగట పడి ఒక్కరు కూడా పక్కకు పోకపోతుండే. నా గణేష్ డే పోతే పోయిందిలే, జనసేపు కాగానే 2 నిమిషాలు అందరూ వెళ్ళిపోతారు. షాము తర్వాత సయానం వచ్చి వంట పట్టుకొని గిన్నె పట్టుకొని వంటలు చేసి పెట్టి బిర్యానీ చేసి పెట్టి అందరం మనం అంతా మీకు అడ్డ వస్తా చూడరు. సపోర్ట్ మొత్తం శ్రీకృష్ణ కొంచెం అందరు స్మైల్. ఆగనా రామన్నా మేడం మీరు చూడాలి. ఇవ్వండి ఇవ్వండి. విహారిక కాలనీ సి సెక్టర్ వాసులు నాది కార్పొరేటర్గా 5 సంవత్సరాలు కంప్లీట్ చేసినందుకు గౌరవ సూచకంగా నన్ను సన్మానిద్దామని ఈ కార్యక్రమానికి పిలిచిన విహారిక కాలనీ సి సెక్టర్ వాసుల అధ్యక్ష కార్యదర్శులకు, కమిటీ సభ్యులకు, మహిళలకు మరియు కాలనీ పెద్ద మనుషులకు, ప్రతి యువకునికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను 5 ఏళ్ళుగా ఈ 25th వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తూ పిజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మా మేయర్ అయిన జక్కా వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో నాకు సంబంధించిన వార్డు డెవలప్మెంట్ సంబంధించి ప్రతి పనిలో సహకరించిన మా మేయర్ జక్కా వెంకరెడ్డి గారు దాదాపు 2 కోట్ల పైచిలకు డబ్బులను నా వార్డుకు శాంక్షన్ చేసి నిధులు ఇచ్చి డెవలప్మెంట్ చేయడం జరిగింది. దానికి నా కాలనీ సి సెక్టర్ వాసులు నన్ను ప్రేమతో దగ్గర తీసి, అన్న మీకు ఈరోజు మేము గౌరవ సూచకంగా మా కాలనీ వాసులు అందరము ప్రేమతో సన్మానం చేసుకుంటా అంటే వచ్చాను. వారు ఈరోజు నా మీద చూపించిన ప్రేమ, అభిమానము, ఆప్యాయత, గౌరవము, నా మీద వాళ్ళకున్న నమ్మకము, వాళ్ళు ఈరోజు నన్ను మాట్లాడిన మాటల్లో నాకు చూసి నా జన్మ ధన్యమైపోయింది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల సేవలు పొందడానికి
నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన అందరినీ కలుపుకొని ఇలా ముందుకు పోయి నన్ను వీళ్ళు ఈ రోజు వాళ్ళ మాటల్లోనే నేను ఎలా పనిచేసినా ఎట్లా ఉన్నా నా క్యారెక్టర్ ఏంది, నా వ్యక్తిత్వం ఏంది, నా మర్యాద ఏంది వాళ్ళు క్షుణ్ణంగా చెప్పారు. వాళ్ళు నన్ను అర్థం చేసుకొని నన్ను ఈ పార్టీగా వాళ్ళు నన్ను దీవించినందుకు పెద్దలకు, పిల్లలకు, చిన్నలకు, అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏ కార్పొరేటర్కైనా ఏ ప్రజానాయకునికైనా ప్రజల ఆశీర్వాదం, సేవ చేసిన తర్వాత వాళ్ళ అభినందనలే మాకు కొండంత అండ. అది కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా అంత అది పొందలేము కూడా. అలాంటి నిస్వార్థమైన నిష్కల్మషమైన ప్రేమ నా మీద ఇవాళ సి-సెక్టర్ వాసులు అందరూ చూపించారు. వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు కార్యవర్గమైన రవీందర్ రెడ్డి అధ్యక్షునికి, జనరల్ సెక్రటరీకి, ట్రెజరర్లకు మరియు కమిటీ సభ్యులకు, మహిళా గ్రూప్ సభ్యులకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏ ఒక్కరు కూడా కాదు, ఇది అందరికి సమిష్టి కృషితోనే నన్ను ఇవాళ అభిమానంగా, ఆప్యాయంగా, ప్రేమగా చూసుకోరు. ఇక ముందు కూడా వాళ్ళకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ వాళ్ళకి ఎన్నడూ ఏ ఆపద వచ్చినా ఎప్పుడు వచ్చినా అన్న అంటే ఖచ్చితంగా వచ్చి పదవి లేకున్నా ఉన్నా వాళ్ళ కోసం నా జీవితం ఉన్నంత రోజులు పనిచేస్తా. నా ఊపిరిన్న రోజులు వాళ్ళ కోసం నన్ను మొదటిసారిగా రాజకీయాల్లో నిలబడి నాకు ఎన్నంటిదంటే నా ఈ 4 కాలనీల సభ్యులను, అందులో విహారిక కాలనీ సభ్యులను ఎన్నడూ మర్చిపోకుండా నా జీవితాంతం నా గుండెల్లో దాచుకొని వాళ్ళ కోసం పనిచేస్తూ వాళ్ళని సేవగా, ప్రేమగా చూస్తూ వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఎప్పుడు వచ్చినా ఎన్నడూ పిలిచినా వాళ్ళ అన్ని మన్నిస్తూ వాళ్ళ కోసం పనిచేస్తా అని చెప్తున్నా. ఆ పదవి లేకున్నా నేను వాళ్ళ కోసం వచ్చి పనిచేసేంత శక్తి ఉంది, ఓపిక ఉంది నాతోన. అందుకని ఖచ్చితంగా వాళ్ళ కోసం ఎన్నదండలు ఉండే నా జీవితం ఉన్న రోజులు పనిచేస్తా అని మాటిస్తున్నా. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు పేరు పేరున. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నాయకత్వంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు మా మనసులో ఉంటారు. పదవీ విరమణ అయినా కాకపోయినా కానీ మా మనసు నుండి తొలగిపోరు. అన్యవానికి ధన్యవాదాలు.